రాష్ట్రంలో గులాబీ దళం అంచెలంచెల పతనానికి ఆయనే ఆద్యుడా? పోరాటాల ఖిల్లా ఖమ్మం గడ్డపై మాజీ మంత్రి తుమ్మల పొంగులేటి తిరుగుబాటు అధినేత కేసీఆర్ కొంప ముంచిందా? తనను ఏమాత్రం ఖాతరు చేయరన్న అనుమానంతో ఇద్దరిని దూరం పెట్టి కర్రపెత్తనం చేసినందుకు నాటి మంత్రి అజయ్ కుమార్ భారీ మూల్యం చెల్లించుకున్నారా? జనం గుండెల్లో జాడలేని పువ్వాడకు మరోసారి టికెట్ ఇస్తే పార్టీ భూస్థాపితమవుతుందని హెచ్చరించిన పెడచెవిన పెట్టినందుకు కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారా? గత ఏడాది కాలంలో ఎన్నెన్నో విమర్శలకు కేంద్రంగా నిలిచిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎక్కడున్నారు? ఎందుకు అడ్రస్ లేకుండా పోయారు? జనంలోకి మళ్ళీ వచ్చేదెప్పుడు? లేట్ చేయకుండా స్టోరీ చూడండి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. పొలిటికల్ హిస్టరీలో తలపండిన నేతల నోళ్లలో ఎప్పటినుంచో నానుతున్న మాట ఇది. ఈ ఫిలాసఫీని పాటించిన నేతలు దశాబ్దాలుగా రాజకీయాల్లో మనగలుగుతున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాత్రం అదృష్టవశాత్తు ఒకే ఒక్కసారి అమాత్య పదవి వెలగబెట్టిన పువ్వాడ అజయ్ కుమార్ ఎందుకో ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారనే వాదన వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జనం తలలో నాలుకలా మెదులుతున్న ఆ ఇద్దరిని శత్రువులుగా మార్చుకోవటమే ఆయన పతనానికి నాంది పలికిందంట. ఆనాడు కలివిడిగా ఉండాలన్న విషయాన్ని పట్టించుకోకుండా పొంగులేటిపై పంతం నెగ్గించుకోవాలని స్కెచ్ వేసి ఘోరంగా దెబ్బతిన్నారన్న టాక్ వినిపిస్తోంది. అలాగే 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన రాజకీయ భీష్మాచార్యులు తుమ్మల ఎదుట కుప్పిగంతులేశారన్న అపవాదును సైతం ఎదుర్కొంటున్నారాయన. ఇది ఖమ్మం జిల్లా పువ్వాడ ఖిల్లా అంటూ తుమ్మల ముందే అనుచరగణంతో నినాదాలు చేయించి చివరికి బొక్కబోర్లా పడ్డారు. అధికారంలో ఉన్నన్నాళ్లు కళ్లకు ఎవరూ కనిపించని స్థితికి చేరిన పువ్వాడ అజయ్ పగ్గాలు చేజారిపోయాక ఎవరికంటికీ కనిపించని స్థితికి పతనమయ్యారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రస్తుతం జిల్లా ప్రజలకెవ్వరికీ కనిపించని స్థితికి వెళ్లిపోయారంట. స్వలాభం కోసం 10 ఏళ్లలో 3 పార్టీలు మారిన అజయ్ కుమార్ మంత్రి పదవి సాధించటంలో సక్సెస్ అయ్యారే కాని విజయవంతమైన మంత్రిగా పేరు నిలబెట్టుకోలేక అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. పొలిటికల్ క్రెడిబిలిటీని దక్కించుకోలేకపోయారు. తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సిపిఐ జాతీయ నేతగా జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందినప్పటికీ అజయ్ మాత్రం తండ్రి మార్గాన్ని విడిచిపెట్టి వారసత్వానికి దూరంగా పార్టీలు మారుస్తూ వచ్చారు. తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అజయ్ కుమార్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నాడు ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావును వ్యతిరేకిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక కోటరీని ఏర్పరచుకున్నారు. అనధికారిక పార్టీ కార్యక్రమాల్లో తుమ్మల పాల్గొన్న సమయంలో ఖమ్మం జిల్లా పువ్వాడ ఖిల్లా అంటూ తన అనుయాయులతో నినాదాలు చేయించి తలబిరుసు ప్రదర్శించారు. చివరకు ఆయనే ప్రత్యర్థి కావటంతో ఎన్నికల్లో మట్టికరిచారు. గులాబీ పార్టీ 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రం సదరు పార్టీని వ్యతిరేకిస్తూనే వచ్చారు. 2014 ఎన్నికల్లో కొత్తగూడెం స్థానాన్ని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి పువ్వాడ అజయ్ కుమార్కు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చింది. మొన్నటి ఎన్నికల్లోనూ ఆ పార్టీ భద్రాచలం స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలిచిన అజయ్ కుమార్ తన స్నేహితుడైన కేటీఆర్ పుణ్యాన యాదృచ్ఛికంగా మంత్రి పదవి దక్కించుకున్నట్టు టాక్. రవాణా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఇతర నేతల కంటే భిన్నంగా తన రూటే సెపరేటు అన్నట్టు ప్రవర్తించారు. పార్టీలో తలపండిన సీనియర్ నేతలను సైతం పక్కకు నెట్టేసి అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరించారు. 2018 ఎన్నికల్లో ఎంపీ టికెట్ లభించని పొంగులేటితో పాటు సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీలో కొనసాగుతున్నప్పటికీ వారిని పూర్తిగా పక్కకు తోసేలా వ్యవహరించారు. పార్టీ కార్యకలాపాల్లో సైతం వారికి ప్రాధాన్యత లభించకుండా నిరంకుశ ధోరణిని అవలంబించాడు అనే అపవాదు మూటగట్టుకున్నారు. కేసీఆర్ వైఖరికి తోడు మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ దుందుడుకు విధానాలతో విసిగిపోయిన తుమ్మల పొంగులేటి 2023 ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఒక్కతాటిపైకొచ్చారు. కేసీఆర్కు వ్యతిరేకంగా బహిరంగంగానే ధిక్కార స్వరాన్ని వినిపించటం మొదలుపెట్టారు. తమ అనుచరుల అభీష్టం మేరకు పొంగులేటి, తుమ్మల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనానికి పునాది పడింది. తోటి నేతలుగా ఉన్నవారిద్దరినీ సమన్వయం చేసుకుని ముందుకు నడిపించే రాజకీయ చాణక్యాన్ని అజయ్ పోషించి ఉంటే వారు పార్టీని వీడి కేసీఆర్కు ప్రధాన శత్రువులుగా మారేవారు కాదని, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయే పరిస్థితి వచ్చి ఉండేది కాదని గులాబీ పార్టీలో కథలుగా చెప్పుకుంటున్నారు.
కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని, తలబిరుసుతనం వంటబట్టించుకుని అధికారమండతో విర్రవీగిన వారికి తగిన గుణపాఠం నేర్పుతుందనే దానికి 2023 ఎన్నికలే ఉదాహరణ. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తుమ్మల, పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తమ ప్రభావాన్ని చూపించారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కర్ని కూడా అసెంబ్లీ గేట్ తాకనీయమనే శపథం చేసి నిలబెట్టుకున్నారు. అటు 4 దశాబ్దాలుగా రాజకీయ చాణక్యుడిలా పేరున్న తుమ్మల కేసీఆర్కు వ్యతిరేకంగా తోటి సీనియర్ నేతలను ఏకం చేయగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థిక అంగబలంతో కాంగ్రెస్కు మరింత బలాన్ని, బలగాన్ని సమకూర్చారు. దీంతో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని పొంది అసాధారణ రీతిలో అధికారం చేజిక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పతనానికి మూల కారకుడైన పువ్వాడ తన సొంత నియోజకవర్గంలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో అణచివేతకు గురైన తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడకు ప్రత్యర్థిగా మారటం అజయ్ రాజకీయ మనుగడకు మరింత చెంపపెట్టుగా మారింది. ఎన్నికల్లో 1,00,000 పైచిలుకు మెజార్టీతో అజయ్ కుమార్ మీద తుమ్మల నాగేశ్వరరావు గెలుపొంది ఖమ్మం జిల్లాలో కొత్త చరిత్ర సృష్టించారు. మరోవైపు పాలేరులో పొంగులేటి విజయ దుందుబి మోగించి బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేసేశారు. ఖమ్మం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా భూ కబ్జాలు, అరాచకాలు, అక్రమాలు పెంచి పోషించటంలో అజయ్ తనకు తానే సాటిగా నిలిచారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. సొంత పార్టీ కార్పొరేటర్లను పెంచి పోషించి ఆక్రమణలకు, రౌడీయిజానికి, అక్రమాలకు ఆజ్యం పోశారని మరికొంతమంది వాదన. వీటన్నింటి ఫలితంగానే రాష్ట్రవ్యాప్తంగా గులాబీ దళం పతనమవటానికి ఖమ్మం నియోజకవర్గం కేంద్ర బిందువుగా నిలిచింది అనే టాక్ జనంలో బలంగా వినిపిస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు పట్టాపగ్గాల్లేకుండా వీర విహారం చేసిన పువ్వాడ అజయ్ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఎవ్వరికంటికి కనిపించిన నాయకునిగా మారారు. ఖమ్మంలో అరాచకాలకు ప్రతిరూపంగా అజయ్ పేరు మారిపోయిందనే అపవాదు మూటగట్టుకున్నారు. పూర్తిగా సొంత కార్యకలాపాలకు పరిమితమై హైదరాబాద్లోనే ఉంటున్నారట. పరాభవ భారాన్ని ఇంకా మోస్తూ ఎప్పుడో చుట్టంచూపుగా జిల్లా కేంద్రానికి వచ్చి వెళుతూ కనుమరుగవుతున్న రాజకీయ మనుగడను కళ్లారా చూసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగుతాయా? తప్పులు గుర్తించి మళ్లీ జనంలోకొస్తారా? పువ్వాడ అజయ్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.